అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దిన చెప్పుకోవాలి. చలో పాన్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వాట్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఇప్పుడు మనం అసెంబ్లీ ముచ్చట చెప్పుకుందాముల్లా. మన సర్కారోళ్ళు పెట్టిన బడ్జెట్ మీద అసలు ఏమన్నా చర్చ నడిచిందా? బేస్తార నాడైతే అసెంబ్లీలో ధూమ్ధామ్ అంతా మన రామన్నదే పోర్రి. నిజం చెప్తున్నా, అసలు రామన్న మాట్లాడిన ప్రతి మాట ఒక తూటా లెక్క వేలింది. సర్కార్కు డైరెక్ట్ దాకింది. ఆ పంచులు, ప్రాసలు, సవాళ్ళు గివాలే కాదు, అసలు ఈ 15 నెలల సంధి చేపాటి చేసిన ఘనకార్యాలు, మన రేవంత్ సారు వారి పనితనము, సారు వారి నైపుణ్యము ఇట్లా కండ్లకు గట్టినట్టు ఇవ్వరంగా చెప్పిండు. అసలు రామన్న మాట్లాడుతుంటే ఈ చేపాటోళ్ళు కూడా మనసులో మస్తు దిల్కుషి కావచ్చు. ఏమో నాకైతే గట్లనే అనిపించింది. మరి చలో అసెంబ్లీ. నిజంగా విశ్వరూపం అని అంటారు చూడు. అగో మన అసెంబ్లీలా బుజారన్నాడు గదే కనబడ్డదుల్లా. మన రామన్న మాటలకు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. మన చేయిపాటిని రేవంత్ సార్ను ఓగార్చుకున్నాడు అనోళ్ళ. అసలు నన్ను అడిగితే చేయిపాటోళ్ళు కూడా మనసులు సప్పట్లు కొట్టచ్చు. నాకైతే గట్లనే అనిపించింది. మచ్చుకు కొన్ని నుర్రి మన రేవంత్ సారును చూస్తే మన రామన్నకు ఎవరు గుర్తుకొస్తున్నారంటే, ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు. కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మన రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసుకోమని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్లు అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఆయన కరెక్టా, ఈయన కరెక్టా, రాము రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. మరి మీకెవరు కనబడతారు అలా? ఎవరు కరెక్టు? సరే అసలు 6 గ్యారెంటీల స్కీములు ఏడుదాకా వచ్చినాయి? ఓట్లకు ముందు చేపాటోలు చెప్పిన ముచ్చట్లు, చెట్ల మీద ఇస్తరాకులు గుట్ట ముచ్చట్ల లెక్క ఎట్లా మా అన్నయ్యో చెప్పుకొచ్చిండి వినాలే. నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2,500 వస్తుందేమో అనుకున్నా. ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష. ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష. ఆమె కూడా అంటున్నది అధ్యక్ష, నేను కూడా చెప్పినాను సార్, నేను కూడా అనుకున్నా మా అత్తకు 4,000 పెన్షన్ వస్తుందేమో అనుకున్నా, వస్తలేదు, మరి నేనేం చేయాలన్నది. అత్తకి ఇస్తా అన్నారు, మామకి ఇస్తా అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, వస్తలేదని చెప్పి అత్తా కోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, 1 కోటి మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ కు ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది అన్నట్టు మన రేవంత్ సారు తాపుకోసారి నన్ను అప్పట్లో జైలేసిరు డ్రోన్ ఎగరేసినందుకు కేసులు పెట్టిరు అంటుండు కదా. ఇక ఈ జైలు కథేంది, సారు వారు చేసిన ఘనకార్యం ఏందో నిండు అసెంబ్లీలో మన రావన్న బయట పెట్టిండు. ఇన్నాక మీకు తెలియకుండానే మీరు సప్పట్లు కొడతారు కావచ్చు. అగో అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? ఆడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? వాసిపే కదా మరి. అన్నట్టు ఇంకో మాట, ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఒక్కటి కూడా గెలవలేదు కదా. అటు పువ్వు పాటోలు ఇటు చేపాటోలు 8 గెలిచిరు. మరి 8+8 16 కావాలి. కానీ గుండు సున్ను ఎట్లా అయిందంటే అధ్యక్ష, మన కేంద్ర బడ్జెట్ పెట్టారు. నిజంగా చాలా మంది చూసి ఆశ్చర్యపోయినారు. అందులో తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడ కూడా. అందరూ చాలా మంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడంగానే, ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది, ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ 2 రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలామంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు.
బీఆర్ఎస్కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అది సంగతి. 8 వచ్చి ఏం ఫాయిదా ఇక మనకు, అంతే కదా మరి. ఇక లాస్ట్ పంచు కూడా కాదు, సవాల్ చేసిండు. రుణమాఫీ 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 అధ్యక్ష, నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్. స్వీకరిస్తారా? కొడంగల్ కానీ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష. అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి. డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయ్యిందా అధ్యక్ష? పోదామా ఏ ఊరికన్నా? ఇది సవాలంటే. రేవంత్ సార్ నువ్వు కూడా తగ్గద్దు సార్, ఈ సవాల్కు ఒప్పుకోవాలి సార్. ఏటైతటాయే ఏదైతుందైంది, సవాల్కు ఒప్పుకో సార్ అని కడుమ చేపట్ల లీడర్లు అంటారు. మరి సారేమంటాడు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అంటే ఆడి వీళ్ళ పెళ్లి చేసుడు ఎంత కష్టమో, ఇల్లు కట్టుడు కూడా అంతకంటే ఎక్కువనే కష్టం పోరి కాలల్లా. అసలు ఇల్లు లేకుంటే పిల్లను కూడా ఎవరు ఇయ్యరు. అప్పు చేసి అన్నా కానీ చిన్నపాటి ఇల్లు అన్న ఉండాలనుకుంటారు, అంతే కదా. అయినా ఇల్లు కట్టున్నట్టు చిన్న ముచ్చట్న సిమెంటు, ఉష్కే, కంకెరే, మిషన్ పనులు, మేస్త్రీలు, ఓ అదొక పెద్ద రామాయణం కదా. కానీ ఇవేం లేకుండానే ఒక పెద్దన్న ఇల్లు కట్టిండులా, కవస్కం సిమెంట్ కూడా లేదట. మరి ఆ చిత్రమైన ఇంటిని మనం కూడా చూద్దాం రాండి. మరి ఆగో చిన్నపాటి ఇల్లున్నది కదా, ఎవలో గాని గుడిసె మంచిగా వేసుకున్నారు, కానీ జరంతా అలాగే ఉన్నది కదా వాళ్ళ దూరంకెళ్ళి చూస్తుంటే. మరి ఏ కట్టెలతోని కట్టిండు, ఏ సిమెంట్ పెట్టిండు, ఈ సున్నం కథ ఏంది దగ్గరికి పోయి చూద్దాము రాండ్రి. హాయ్, ఇదేందయ్యా ఇది గిట్లున్నది, కనబడుతున్నదా నల్లో? మక్క కంకులతోని గుడిసె కట్టిండు కదా. అగో అన్ని మొక్కజొన్న కంకులే, జబర్దస్త్గా వేసిండు. అయితే ఈ అన్న పేరు నరసన్న, వరంగల్ జిల్లా కోనాపురంలో ఉంటాడు. ఇక ఈయన షేన్లే మక్క కంకలు వండిస్తాడు. ఇక ఈ ఏడాది దిగబడి బాగా వచ్చిందట. ఏ కంకి చూడు ఒక్క నమూనానే కనబడుతున్నాయి. ఇక ఈ కంకులను చూసినాక నరసన్నకు దిల్కుష్ అనిపించింది. మంచి దిగుబడి ఇచ్చినందుకు ఆ కంకులతోనే షేన్లా ఇగో గిట్ల గుడిసేసుకున్నాడు. కానీ ఏమన్నా కనబడుతున్నా అదొల్లా అసలు? ఒరిజినల్ ఇల్లు లెక్కనే ఉన్నది కదా. ఇక ఈ మక్క కంకుల గుడిసెను చూసి అచ్చిపోయేటోళ్ళు పరేషాన్ అయిపోయిన రోల్లా ఇక సెల్ఫీలు రీళ్లు తీసుకుంటే మురిసి ముప్పందం అవుతున్నారు. అయితే మనము అబ్బా ఏంటిది? అరే దోమనేనా అనే అవు. కానీ ఈ చిన్నపాటి దోమ కనబడితేనే నాకు మస్తు డిస్టర్బ్ అయినట్టు అవుతుంది. మనసు నిమ్మలం ఉండదోళ్ళ ఈ దిక్కుమల దోమ పాడుగాను. నేను ఏదో చెప్దాం అనుకున్నా, మా ఇల్లు మర్చిపోయినా. ఏం చెప్దాం అనుకున్నబ్బా, సరేలే ఇక యాదికత్తలేదు. కానీ దోమ అంటే యాదికొచ్చింది. ఇప్పుడు మనం అర్జెంటుగా ఆదిలాబాద్ జిల్లాకు పోదాం రారి. ఆడ ఒక చిన్న ఊరు ఉన్నది. ఆ చిన్న ఊర్లే ఒక పెద్ద పంచాది అవుతుంది. పంచాది అంటారా? కాదు, యుద్ధం, దండయాత్ర, దయాగాడి దండయాత్ర. ఇగో గిసో ఉంటే అవుతున్నాయి అట. మరి పాండ్రి ఆ ఊరి జనాలు ఏం చేస్తారు, ఏందా దండయాత్ర, ఏందా కథ అరుచుకుందాం రాండ్రి.
ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ దగ్గరున్న కోల్హార్ అనే ఊర్లో ఉన్నమొల్ల అగో ఒరిజినల్ గల్మదాట బయటకు వచ్చిరు ఊరు బొడ్రాయి కాడ ఓ పోరాటం చేస్తాండ్లు. ఈ పోరాటం బెల్ట్ షాపులు బంద్ చేసేదందుకో, తాగుబోతు భర్తలకు బుద్ధి తెచ్చేదందుకో, భూములు గుంజుకోవద్దనో, కొంపలు ముంచే కంపెనీలు రావద్దనో కాదు. అగో పురుగుల మీద పోరాటం అన్నట్టు. ఆ వల్ల పురుగుల నుంచి కాపాడురి అనుకుంటే ఇల్లు రోడ్ల మీదకి వచ్చిరు. ఈ కొల్హార్ ఊరోళ్లకు పురుగుల రూపంలో పెద్ద దుష్మన్లు తయారైనాయి. అయితే ఊర్లే జొన్నలు నిల్వ చేసే గోదాము ఉన్నది. ఈ ఏడాది సన్ని ఇండ్లను జొన్నలు మురుగుతున్నాయి. ఇక పురుగులు పండుగ చేసుకుంటున్నాయి. ఆ పురుగులు గోదాములో ఉండకనట ఊర్ల మీద పడుతున్నాయి. జనం చెవులకు జొత్తున్నాయి. అన్నం తింటుంటే అన్నంలో కలిసిపోతున్నాయి. ఇట్లా కూసున్నా, నిలబడ్డా, నడిచినా, వండుకున్న ఈ పురుగులతోనే పెద్ద సావత్తందట. నిద్ర ఖరావు, దిమ్మ ఖరావు. ఆ గోగి అక్కలు చూయిస్తురు చూడురి పురుగులను. ఇవేనట ఇళ్ళను గోసపుచ్చుకుంటున్నాయి. అయ్యో అసలు చిన్నపాటి చీమ కుడితేనే సురుకుమంటది. అసంటిది 24 గంటలు ఇళ్ళను పురుగులు పడుతున్నాయి అంటే వీళ్ళకి ఇంకెంత చీదర పుడుతుందో. అందుకే ఆ దిక్మల గోదాం తీసేయాలని రోడ్ల మీదకి వచ్చిరు. ఇవో అక్కలు చెప్తారు ఇనుర్రి. ఇక్కడ బాగా పురుగులు ఉన్నాయి. పురుగులతోటి పిల్లలంతా బీమారు పడుతున్నారు. అన్నంలో పురుగు, పరుపుల పురుగు, తిండి చేసిల పురుగు, అన్నిట్ల పురుగునే పురుగులు. చెవులో అవుతున్నాయి, కంట్లో అవుతున్నాయి. పిల్లలు అన్ని బీమారు పడుతున్నాయి. మా పిల్లలతో హాస్పిటల్ తీసుకుపోవాలా, వాంతులు చేసుకుంటున్నాయి. ఇక్కడ కోళ్ళు చచ్చిపోయినాయి, కుక్కలు చచ్చిపోయినాయి. దీంతో వాసనతోటి పురుగులతోటి అన్ని నక్క పురుగు. అయితే పురుగులు అన్ని చిన్న పిల్లగాండ్రు సౌల నెత్తిలా అంతా పోతున్నాయి. మేము అన్నం తింటే పోతున్నాయి. పిల్లగాండ్రు పంటే ముక్కులా పోతున్నాయి. మరి మేము బతకాలా? మేము ఎక్కడ పోవాలా? మరి దవాఖానలో చేస్తే ఏమో దొద్దులు వస్తున్నాయి ఇట్లా పెయిక అంతా. మరి గోదామే లేకుంటే మాకు గుజరుతుందా లేదా? గోదాము ఉండి ఏమో మేము అన్ని బీమార్లు అవుతున్నాము. ఆగనాట అసలైతే ఆడ గోదాం ఉండనే ఉండద్దు. ఇసోంటి ఏమన్నా ఉంటే ఆరవతలు కట్టుకోవాలి. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఊరు నడుమిట్లా పెట్టి పురుగుల పండుగ చేసుకుంటట్టు చేసిరు. తెల్లారితే పొద్దుకుతే జనాలకి పురుగులతోనే పొద్దెల తీస్తట్టు చేస్తానట. మొత్తానికి శత్రువులు ఏడనో ఉండరు. పురుగుల రూపంలో మన చుట్టుముట్టే ఉంటారని ఇల్లు రంది పడుకుంటా గోస చెప్పుకుంటుర్రు. మన రైతులందరికీ రుణాలు మాఫీ అయిపోయినాయి. రైతు బంధు మంచిగానే పడ్డది. రైతులు మస్తు సంతోషంగా ఉన్నారు. ఖుషిగా వ్యవసాయం చేసుకుంటారు. ఇగో ఇసోంటి రాగాలు మన రేవంత్ సారు బాగా తీస్తాడగా తినాడుమా. అందుకే రేవంత్ సారు కోసమే ఈ ముచ్చట పట్టుకొచ్చిన ఖమ్మం కాడికెళ్ళి సారు కోసము ఒక అన్న ఒక ఎగురం పెట్టుకున్నాడు. అందుకే రేవంత్ సారు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో, మీ మీద ఎంత పాయరం పెట్టుకున్నారో మీకు తెలవాలి సార్. ఇక తెలవాలంటే ఈ ముచ్చట మీరే చూసి తీరాలి సార్. ఇక చూడురి మరి. రేవంత్ సారు ఇగో ఇటుకెళ్ళి నజరెత్తా అన్నావు కదా, చూడు సారు మీ కోటేసినందుకు పే మీద ఉన్నాకి కూడా మాయమైపోయిందట సారు. మిరపకాయల మాలేసుకున్నాడు కళ్ళెంలోనే. ఏందే అన్న అవతారం ఏంది, నీ గోసేంది, నీ బాధ ఏందో మలక చెప్పే. 2 లక్షల రుణమాఫీ తక్షణమే అసెంబ్లీలో ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రైతులు కష్టపడి మిర్చి పండించారు. కానీ మిర్చికి రేటు లేక, వేసిన పెట్టుబడి కూడా వెళ్ళక, కూలీలకు వెళ్ళక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హిన్నరానోళ్ళ 2 లక్షల రుణం మాఫీ కాలేదట. కష్టపడి మిరపకాయలు పండితే గిట్టుబాటు ధర కూడా అత్తలేదట. అందుకే ఇక పండించిన మిరపకాయలను మెడల మాలేసుకొని ఒక ఇట్లా నిరసన చేసింది ఖమ్మం జిల్లా రైతు. ఇది ఒక్క రైతుదే కాదు, మన తెలంగాణ అంతా ఇదే పరిస్థితి ఉన్నది. మార్కెట్లకు బత్తాలు మిరపకాయలు వస్తున్నాయి. కానీ నడిమిట్ల కొనేటోళ్ళు మాత్రం అడ్డికి పావు చేయాలనుకుంటూ కొంటురట. కూలీల మందం కూడా వెళ్తలేవు. రైతులకు నెత్తి పట్టుకుంటుర్రు. సరే రైతుల కోసం చూసిరు కదా, ఇగో ఈ రైతు బాధ కూడా ఇన్నురి. మనసులున్న బాధను పాటకాయ గట్టి మరీ చెప్తుండు. వరి సేర్లు అడిగినాయి కేసీఆర్ సారేడాని, ఆ పత్తి సేర్లు అడిగినాయి గులాబీ జెండా జాడేదాని. అవి ఎక్కి ఏడుస్తున్నాయో తెలంగాణ గడ్డ మీద. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమకు లొంగుతుంది, పెద్దరికానికి కాదు. అసలు ఏమన్న డైలాగులా? సినిమా డైలాగులు. ఆగురి ఇంకా భారీ డైలాగులు చెప్తా. నీ సుఖమే నే కోరుకున్నా,
ఉన్నా, నీకోసమే నేను బతికి ఉన్నా, నువ్వు లేకుంటే నేను చచ్చిపోయినా. ఏందో గట్లా చూస్తారు. అసలు సినిమాలలో ఏమన్నా డైలాగులు ఉంటాయి అనోళ్ళ, నాకైతే నవ్వే వస్తుంది ఇంకోసంటే డైలాగులు వింటా అంటే. కానీ కానీ కొందరు ఉంటారు వాళ్ళ, అలా మనసు నిజంగా సత్యంగానే ఉంటుంది, నమ్మబుద్ధి కాదు. కానీ త్యాగమూర్తులు లెక్క చేస్తుంటారు. ఎదుటోళ్ళు పురుగులు లెక్క చూసినా కానీ వీళ్ళు మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారు. గింత చేసినా లాస్ట్కు సైకోల్ అని పేరు కూడా తెచ్చుకుంటారు. ఇక ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం. ఆడ ఒక లగ్గం అవుతుంది. ఉత్తపచ్చి లగ్గం కాదు, త్యాగాల లగ్గం, శోకాల లగ్గం. చూస్తే శేఖరచ్చుడు ఖాయం. చూసేయండి మరి. ఇగో ఈ లగ్గం కార్యం చూడురులో వెనకకెళ్ళి ఇది కళ్యాణం కమనీయం జీవితం అని ఒక పాట కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటదేమో. అయితే పెళ్లి ముచ్చట ఏందనంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారు వల్ల వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇక ఇప్పుడు లగ్గం చేస్తాండ్రు. ఈ గిన్నె కూడా పెద్ద సుతారం ఉన్నదా, లవ్వాడినోళ్ళు లగ్గం చేసుకున్నారు కూడా పెద్ద ముచ్చట్న అని కారటం ఆడారు. అయితే ఈడ పెళ్లి పెద్ద ఎవరో ఎరికెనా, ఇగో ఈ పెళ్లి పిల్లోళ్ళ పెనిమిటే. అరే అవ్వంటేనోళ్ళ పెనిమిటే భార్యకు దగ్గరుండి ఇంకొకరితోని లగ్గం చేయిస్తాండు. ముచ్చటేంటిదయ్యా అనంటే ఈ అమ్మగారికి ఇగో ఈయనతోని ఇదివరకే లగ్గమైంది, కానీ ఈమె మాత్రము ఇగో ఇంకొక ఆయనను ప్రేమించిందంట. పెండ్లైనాక కూడా మర్చిపోతలేదట. ముచ్చట పెనిమిటికి ఎరకైంది. ఇక ఇట్లా ఎరకైనప్పుడు ఏం చేస్తాడు, కోపం చేస్తారు. ఇల్లంతా నరకం నరకం ఉంటది కదా. కానీ ఈయన పెనిమిటి కన్యాదానం సినిమాల శ్రీకాంత్ లెక్క త్యాగమూర్తి లెక్క మారిపోయిండు. భార్య కోసం ఆమె ప్రేమించినోనికే ఇచ్చి కట్టబెట్టిండు. ఇక ఈయననే పెళ్లి పెద్దగయ్యి ఇద్దరికి లగ్గం చేసిండు. ఇక చూడు అగో నచ్చినోనితోని లగ్గం అయితుంటే కూడా ఈ పెళ్లి పిల్ల ఏడుతాంది. ఆ పెనిమిటి మంచితనము త్యాగరాజుతనం చూసినాక వచ్చిన ఆనంద బాష్పాలు కావచ్చివి. కానీ ఈ పెనిమిటిని ఒప్పుకోవాల్సిందే పోన్రి. అసలే ఈ కాలమంతా ఎట్లెట్లనో ఉన్నది కదా. చిన్నపాటి లొల్లులు జౌడాలకే ఆలుమొగలు ఓగలుకొగలు చంపుకునుడు, డ్రమ్ములల్లా పాతివెట్టుడు, ముక్కలు ముక్కలు గోషుడు. వామ్మో ఇగో ఈసాంటి అన్ని జరుగుతాన్నాయి. చూస్తలే మనోళ్ళ టీవీల పేపర్లల్లా. కానీ ఈ పెనిమిటి మాత్రం ఇంట ఆమెకే నచ్చినోనికిచ్చి లగ్గం చేసిర్రు. ఇక ఊరోళ్ళందరూ ఇగో ఈయనకు సన్మానం కూడా చేస్తాండ్రు. అదన్నట్టు ముచ్చట. రామచంద్ర ప్రభు ఏంటిది? హే భగవాన్, నాకేంటిది శిక్ష? ఏందంటారా? అంటే నాకంటే నాకు కాదుల్లా ముచ్చట ఏందంటే దొంగల గురించి చెప్పమని ఇగో మా వాళ్ళు కాగితం మొక్క రాసి పంపిరు. అసలు దొంగలు తెరువుకే పోవద్దు, వాళ్ళని చూయించద్దు. ధూమ్దా ముచ్చట్లల్లా చూయిస్తురని వాళ్ళు ఇంకా చిత్ర విచిత్రంగా రెచ్చిపోతురు అని నా మనసుకు అనిపించింది. అందుకే వాళ్ళని పట్టించుకుంటలేను. కానీ నేను పట్టించుకోకుంటే ఏందోల్లా వాళ్ళు మాత్రం జనాలను బాగానే పట్టించుకుంటారు. ఇక నాకు చెప్పక తప్పలేదు. అగో ఏం చేసారో చూడురు మీరే. వాళ్ళ దౌడల దగ్గర వడ, వీళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కాళ్ళకు జట్టలు గుట్ట. ఎవలంటారా ఈ చీకటి సూర్యులు? ఆంధ్ర దొంగలొల్లా ఆంధ్ర దొంగలు అంటే ఆంధ్రలో తిరిగే దొంగలు అన్నట్టు. చీకటైతే చాలమ్మా ఇగో ఇట్లా ఏషమేస్తారు. పెట్రోల్ బంకుల కాడికి పోతారు. ఆడా పండుకున్నోళ్ళను లేపి మరి డీజిల్ పోయవా అని అడుగుతారు. అంతల్నే కత్తులు గిత్తులు బయటికి తీసి బెదరగొట్టి గల్లపెట్టెలో ఉన్న పైసలన్నీ ఎత్తుకపోతారు. ఆగో ఇదే పని చేసిర్రోల్లా ఊర్వకొండలా. పాప మగ చూడవల్లా వాళ్ళ శకలు ఎట్లున్నాయో.
ఆంధ్ర దొంగల కథ గట్లున్నదా? ఇగో గీ అక్కది ఇంకో స్టోరీ. ఈమె పెద్దపల్లి దొంగక్కనట. ఈమెకు ఇల్లు లేక దొంగతనాలు చేద్దామని ముంగట పడ్డది. మొన్న బంగారు దుకాణంలోకి పోయి గొలుసులు ఎత్తుకుపోయిందట. కానీ అక్క ట్రైనింగ్ లో ఉన్నట్టున్నది, జప్పున్నే దొరికిపోయింది. అయితే దొంగల ముచ్చట చూసిరు కదా, ఇప్పుడు దొంగల చేతిలా దోకా తిన్న ఇగో ఈ అక్క బాధ ఇనురల్ల నాకైతే మస్తు పాపం అనిపించింది. నేను నడుచుకుంటా పోతున్నా, అయితే కోర్టు ఎదురుగా ఒక నా వెనుక నుంచి ఒక మనిషి వచ్చి నిన్ను పోలీసు ఆయన పిలుస్తున్నాడమ్మా, అక్కడ నిల్చొని ఉన్నాడు అని అన్నాడు. అయితే నేను ఎందుకు సార్ అంటే, ఏమో అమ్మా నువ్వు పో, పోలీసు ఆయన పిలుస్తున్నాడు పో అని అన్నాడు. లోపల పోతే ఆయన తెల్లగా లావు ఉన్నాడు, ఖాకీ ప్యాంట్ ఉన్నది, తెల్ల షర్ట్ ఉన్నది, టోపీ ఉన్నది పైన. లేదు బంగారం వేసుకొని పోవద్దు, నువ్వు తెవి బంగారం అని అన్నాడు. నన్ను బెదిరించిండు. అయితే బంగారం తీసుకొని లాక్కొని పారిపోయిండు సార్. నేను చూసేసరికి వాళ్ళ బండి చూసేసరికి నాకు టైం ఇవ్వక వాళ్ళు స్పీడ్లో వెళ్ళిపోయారు. అగనట ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరునలోల్ల ఏదో పని మీద రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే కొందరు దేడి దిమాగ్గల్లొచ్చి పోలీసు వాళ్ళు పిలుస్తానని చెప్పి గొలుసులు ఎత్తుకుపోయిర్రట. వాళ్ళను మైసమ్మ మాయం చేయ చూసిరు కదా నోళ్ళ దొంగలు ఎట్లా మోపై పాడేర్రో. ఈ దొంగలు చేయబట్టి మంచి మంచోళ్ళని కూడా నమ్మకుంటా అవుతాంది. ఎవడు మంచోడో ఎవడు ముంచేటోడో అర్థమే అయితలేదు. అందుకే జర పైలములో ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటి సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిపుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.